హాయ్ అండి. ఏ పప్పు నానబెట్టకుండా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, ఈవినింగ్ స్నాక్స్‌లోకైనా ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ మసాలా వడల్ని చేసుకుందాం. ఇందుకోసం మిక్సింగ్ బౌల్‌లోకి 1 కప్పు క్యాబేజీ తురుముని, పావు కప్పు శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, జీలకర్రని, రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, 1 గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక 5, 6 టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ వడపిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ విధంగా రౌండ్‌గా వడల్లాగా ఒత్తి ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఒత్తుకున్న వడల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో వీటిని 2 వైపులా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చాక తీసేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ మసాలా వడలు రెడీ.